మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేల, అనంత సుందర సువర్ణ పూలు, అంచెలంచెలకు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. పద్మరాగముల సువర్ణమణులు, 10 ఆమడల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాల నొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనవనిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచుగోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, 7 ఆమడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. విద్యుల్లతలు, మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేరేంద్ర వరుణదేవులు, శుభాలను సగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతముల పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అదే కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేవలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరచిత సుందరగిరులు, అనంతదేవి పరిచారకులు, గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రము అనంత నిధులు, యక్ష కిన్నెర కింపురుషాదులు, నానా జగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. కోటి ప్రాకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య బలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాముల జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతముల యాజమాన్యాలు, ప్రవాళసాలం, అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణి రత్నరాసులు, నూరామణుల వజ్రపురాసులు, వసంతమణులు, గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీసేనలు, నటనాట్యాలు, సంగీతాలు, ధనకనకాలు, పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నింటిపైన సర్వలోకమగు లోకము గలదు. సర్వలోకమే ఈ మణిద్వీపము, సర్వేశ్వరి గది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు. మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసమే, అది ఏ కైవల్యము. మణిగణ ఖచిత ఆభరణాలు, చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది. మణిద్వీపంలో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే. అష్ట సంపదలతో గేరు శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరిని మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట, కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. ఫలశ్రుతి.
అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయాలు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు మీ పూజ అనంతరం 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహన సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.